చేయడానికి మనకు అవకాశాలు దొరకటం లేదు. వాళ్ళ బానిసత్వం కోసమే ఉంటున్నాం, కానీ వాళ్ళని అగ్రంగా వాళ్ళ పెద్ద కుర్చీల మీద కూర్చోబెట్టడానికే మనం తోడ్పడుతున్నాం, కానీ మనం ఆ కుర్చీని అందుకునేటటువంటి స్థాయిలో మనం వెళ్ళిపోలేకపోతున్నాం. దానికి ముఖ్య కారణం మనకున్నటువంటి విద్యలు కానివ్వండి. ఫస్ట్ మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి. ఫస్ట్ మంచి ఉన్నతమైనటువంటి ఎప్పుడైతే విద్య ఉంటుందో వాడు ఎప్పుడైనా ముందుకు వెళ్ళిపోగలుగుతాడు. విద్య లేకపోతే మనం ఎవరిని కూడా మనం ముందుకు పోలేము. ఎందుకంటే రాజ్యాంగం తెలియాలంటే ఉద్యమం కావాలి. నేను ఫస్ట్ నా పక్కన ఉన్నటువంటి సార్ దగ్గర అయితే నాకు తెలియదు, కానీ సార్ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉండి మైక్ సార్ దగ్గరికి వస్తే నాకు ఇచ్చారంటే నాలాంటికి ఏమొస్తుంది? సార్ దగ్గర చూడండి ఎంత సబ్జెక్ట్ ఉందో, సార్ ఎన్ని అనుభవించారో ఆ అనుభవించిన అనుభవాలు మన ముందు పెట్టినప్పుడే కదండి మనకు తెలిసేది. సార్ 500 ఉంటే డీజిల్కి ఇచ్చారు, సార్ పోతనే అందరూ పీకొని పోయారు, సార్ మిగిలారు. అంటే ఈరోజు కూడా మనము మీరందరూ ఇంత కష్టపడి ఈ మీటింగ్కి మనం ఏదో సాధించాలి. సార్ మాట చెప్పారు, మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన తరాల కోసం. ఈ మీటింగ్ మన కోసం కాదు, మన తరాల కోసం మనం కష్టపడుతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా లోపు అనేది ఇప్పుడు మనం కొంచెం ముందుకు పోతున్నాం అంటే మనం ఇందాక నుంచి చెప్తున్నాం, మన పైన ఒక కులాల వాళ్ళు ఉన్నారు, మనం ఎలా వాళ్ళు మన పండ పెట్టాలి, మనల్ని ఎలా దెబ్బ కొట్టాలి, ఏదో ఒక రూపంలో డబ్బు రూపంలో లేకపోతే ఏదో ఒక కేసులా ఏదో ఒక రూపంలో మనం ముందు పోకుండా వాళ్ళు మనకి కట్టేస్తారు. కానీ దాన్ని కూడా తట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క కుతంత్రాలు ఉన్నాయో ఆ కుతంత్రాలకు మనం వాళ్ళ బలి కాకుండా మన లక్ష్యాన్ని సాధించే వరకు మనం దీన్ని పోరాడుతూనే ఉండాలని, అదేవిధంగా ఇక్కడ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.